సో గైస్ వెల్కమ్ టు వన్ పంచ్ మ్యాన్ చాప్టర్ 181. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన అమేమాస్ నుంచి. తనేదో షూటింగ్ పనుల మీద వెళ్తూ ఉంటాడు, కానీ అప్పుడే అక్కడికి మన సైతామా వచ్చేస్తాడు ఆ బిల్డింగ్స్ పలక కొట్టుకుంటూ. అది చూసి మన అమేమాస్ షాక్ అయిపోతాడు. ఇంకా మీరు తాసుమాకిని కూడా పైన చూసుకోవచ్చు, తనైతే సైతామా యొక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిద్ది. ఇక్కడ మన సైతామా చెప్తూ ఉంటాడు, మనమైతే ఫైటింగ్ ప్లేస్ నుంచి చాలా దూరంగా వచ్చేసాం, ఇక్కడ ఫైట్ చేసుకోవడం అంత మంచిది కాదు, ఇక్కడ చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ ఉన్నారు, అందుకనే మనం ఈ ఫైట్ ని వేరే చోటికి వెళ్ళి కంటిన్యూ చేద్దామని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన తాసుమాకి కూడా ఒప్పుకునేది. సరే అయితే అదే చేద్దామని చెప్పి తను అనిద్ది. అది విని మన సైతామా షాక్ అయిపోతాడు. తను మనసులో అనుకుంటాడు, ఇదేంటి ఇంత ఈజీగా ఒప్పుకుంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి తను మనసులో అనుకుంటూ తాసుమాకి చెప్తాడు. సరే అయితే హీరో అసోసియేషన్ ఇటువైపు కదా, పద ఇటువైపు వెళ్దామని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే మన తాసుమాకి వెంక నుంచి వచ్చి సైతామా యొక్క తల పట్టుకొని ఆ బిల్డింగుల పైన నుంచి ఈడ్చుకుంటూ కిందకి తీసుకొచ్చింది. బ్రో ఇంకా తను చెప్పిద్ది, అటువైపు కాదురా గుండోడా, ఇటువైపు దా, నీకు దారి చూపిస్తాను చెప్పి తను అలాగే తీసుకెళ్ళిద్ది. ఆఖరికి మన సైతామా కూడా చెప్తాడు, ఇలా తీసుకెళ్ళమాక నా స్కల్ పాడేద్దని చెప్పి తను అంటాడు. కానీ ఆ మాటలు మన తాసుమాకి ఫుల్ ఇగ్నోర్ చేసిద్ది. ఇంకప్పుడు తను గమనించిద్ది, వెంకాల నుంచి చాలా స్పీడ్ తో ఎవరో వస్తున్నారు, అయినా వాళ్ళు మన స్పీడ్ ని మ్యాచ్ చేయగలుగుతున్నారంటే తప్పకుండా ఒక హీరో అయినా ఉండాలి, లేకపోతే ఒక మోన్స్టర్ అయినా అయి ఉండాలని చెప్పి తను అనిద్ది. కానీ ఈ ప్యానెల్ లో చూసుకుంటే అసలు ఇంత స్పీడ్ లో వచ్చేది ఎవరో కాదు బ్రో, మన సానిక్. తిను ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆ ఫైట్ తర్వాత కూడా తినికి ఏమీ కాలేదు. ఇంతకీ మన సానిక్ సైతామాని ఎందుకు ఫాలో అవుతున్నాడో మీ అందరు తెలిసిందే. తను సైతామాని చంపేయాలని అనుకుంటున్నాడు. ఇక్కడ తాసుమాకి సైతామాని ఈడ్చుకెళ్ళడం చూసి తను కూడా వీళ్ళని ఫాలో చేయడం మొదలెట్టాడు. మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు, మన సైతామాని చంపేయడానికి కొన్ని షిరోకిన్స్ ఇసుడుతాడు అనమాట. కానీ మన తాసుమాకి సైకిక్ పవర్స్ తో అవి ఆపేసి మళ్ళీ మన సానిక్ వైపుకే ఇసిరేసిద్ది. అది చూసిన సానిక్ వెంటనే అన్నిటినీ డాట్ చేస్తాడు చాలా స్పీడ్ తో. కానీ ఇక్కడే ఒక భారీ మిస్టేక్ అయిపోయింది. అదేంటంటే తను డాగ్ షిట్ మీద కాలేసేస్తాడు, దాంతో తన కాలు జారిపోయింది. ఇంకా పైన తిరుగుతున్న ప్రతి ఒక్క షురికెన్ వచ్చి మన సానిక్ కి తగిలిద్ది బ్రో. దీంతో నాకు తెలియదు మళ్ళీ తను బెదుతాడో లేదో. ఇక దీంతో సీన్ షిఫ్ట్ చేసి మనకి సైతామా ఇంకా తాసుమాకిని చూపిస్తారు. అసలు ఈ ఫైట్ ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ వీళ్ళిద్దరూ అక్కడికి వచ్చేసారు. ఇక్కడ మన సైతామా తాసుమాకిని పక్కన నెట్టి మళ్ళీ తను తిరిగి నుంచుంటాడు అనమాట. ఇంకా తను చెప్తాడు, సరే అయితే నీ యొక్క ర్యాంపేజ్ ని మళ్ళీ స్టార్ట్ చేయని చెప్పి తను అంటాడు. ఒక రకంగా ఇక్కడ మన సైతామా గివప్ చేస్తాడు అనమాట. ఎందుకంటే తనకు అర్థమైపోయింది పారిపోయినా ఇది వదలదని, అందుకే తను లొంగిపోతున్నాడు. సరే అయితే ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకో నాతో అని చెప్పి తను అంటున్నాడు. ఇక్కడ మన తాసుమాకి కూడా షాక్ అయిపోయింది. ఆ మాటలు విని తను చెప్పిద్ది, అరే గుండోడా, ఇందాక నుంచి నేను నిన్ను కొడుతున్నాను, అంతేగాని నువ్వు నన్ను కొట్టట్లేదు, ఇది నువ్వు మర్చిపోమాక. ఇందాక నుంచి నన్ను చిన్న చూపు చూస్తున్నావు, నేను కావాలనే హోల్డ్ బ్యాక్ చేస్తున్నాను, నా యొక్క ఫుల్ స్ట్రెంగ్త్ ఇంకా నీకు చూపి లేదని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని మన సైతామా ఒకటే అంటాడు, సరే అయితే చూపించు నీ ఫుల్ స్ట్రెంగ్త్, ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నువ్వు హోల్డ్ బ్యాక్ చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన తాసుమాకి షాక్ అయిపోయింది. తను అనుకునిద్ది, వీడేం మాట్లాడుతున్నాడని చెప్పి తను అనుకునిద్ది. ఇంక దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ఫుబుకి గ్రూప్ దగ్గరికి తీసుకెళ్తారు. మీ అందరికి గుర్తుండే ప్రీవియస్ చాప్టర్ లో మన ఫుబుకి ఈ గ్రూప్ ని డిస్బాండ్ చేసేసింది. ప్రస్తుతం దీని గురించే ఈ గ్రూప్ మెంబర్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళైతే చెప్తారు, అసలు ఫుబుకి మనకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మన గ్రూప్ ని డిస్బాండ్ చేసేసింది, నేనేదో ఇక్కడ అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేస్తారని చెప్పి జాయిన్ అయ్యా, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే సిచ్యువేషన్ అలా లేదని చెప్పి తన కోట్ ని పడేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అది చూసిన తర్వాత ఇంకొంతమంది మెంబర్స్ కూడా సేమ్ ఇలాగే చేస్తారు, వాళ్ళ కోట్లు పడేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఒక లేడీ కూడా అరుస్తూ ఉంటుంది. తను చెప్పిద్ది, అసలు మీ అందరికి ఎంత ధైర్యం, మీరు వెళ్ళిపోతుండి కాకుండా లేడీ ఫుబుకిని ఇలా అవమానిస్తారా అని చెప్పి తను అరుస్తూ ఉండిద్ది. అది విని ఎంకలున్న ఐలాషెస్ కూడా చెప్తాడు, ఇంకా చాలు మీరందరూ ఆపండి, నిజానికి ఇందులో లేడీ ఫుబుకి యొక్క తప్పు లేదు, మనమందరమే చాలా వీక్ అని చెప్పి తను వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి మిగతా మెంబర్స్ అడుగుతారు, ఇంతకీ మీరెక్కడికి వెళ్తున్నారు, మీరు కూడా ఈ గ్రూప్ ని వదిలేస్తున్నారా అని చెప్పి మిగతా టీమ్మేట్స్ అడుగుతారు అనమాట. కానీ తను చెప్తాడు, లేదు నేను స్ట్రాంగ్ అవడానికి వెళ్తున్నాను, లేడీ ఫుబుకి నేను ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తాను, ఒకవేళ మీ అందరికి కూడా నాలాగా స్ట్రాంగ్ అవ్వాలనే కోరిక ఉంటే నాతో పాటు రండి అని చెప్పి తను అంటాడు. అది విని మిగతా మెంబర్స్ అందరికి చాలా మోటివేషన్ వచ్చింది. ఇంకా వాళ్ళు కూడా తన్ని ఫాలో చేయడం మొదలు పెడతారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ఫుబుకి దగ్గరికి తీసుకుని వస్తారు. తనైతే ఆ ఫైట్ ని చూసి షాక్ అయిపోయింది అనమాట. ఎందుకంటే తాసుమాకి అక్కడ ఏది పడితే అదే చేసేస్తుంది. ఇక్కడ ఫుబుకి చెప్పిద్ది కూడా, సిస్టర్ ఇంకా ఆపేయండి, మీరు చాలా దూరం వెళ్ళిపోతున్నారని చెప్పి తను అనిద్ది. కానీ మీ అందరు తెలిసిందే మన తాసుమాకి ఆ మాటలు వినదు. ఇంకా సైతామాని వేరే చోటికి తీసుకుని వెళ్ళిద్ది. మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో కూడా చూసుకోవచ్చు అనమాట. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి
కింగ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన కింగ్ సైతమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడు గేమింగ్ చేయడానికి. కానీ అన్ఫార్చునేట్లీ మన సైతమ్మ అక్కడ ఉండడు. ఇది మీ అందరు తెలిసిందే. ఇంకా మన కింగ్ చెప్తాడు, సైతమ్మ నువ్వు ఇలాంటి ఇంపార్టెంట్ టైంలోనే ఎక్కడికొక్కడికి వెళ్ళిపోతావు, అసలు ఎక్కడున్నావు అని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే మన సైతమ్మ ల్యాండ్ అవుతాడు. అది చూసి లిటరల్లీ మన కింగ్ చిరిగిపోయింది. తను చెప్తాడు, సైతమ్మ నువ్వు ఇక్కడికి గేమ్స్ ఆడడానికి వచ్చావా అని చెప్పి తను భయపడుతూ అడుగుతాడు బ్రో. కానీ మన సైతమ్మ చెప్తాడు, ఈ విషయం నువ్వు కొంచెం ముందు చెప్పాల్సింది, నేను రెడీ అవ్వాన్ని, కానీ ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను. నీకు తెలుసు కదా ఆ పొట్టి పిల్ల, తన పేరు మర్చిపోయాను ఆగు, ఆ తాసుమాకి, నేను తనతో ఫైట్ చేస్తున్నాను, మేబీ మనం ఒక అరగంట తర్వాత ఆడదామని చెప్పి తను అంటాడు. కానీ తాసుమాకి పేరు వినిన తర్వాత మన కింగ్ షాక్ అయిపోతాడు. తను చెప్తాడు, ఏంటి నువ్వు తాసుమాకితో ఫైట్ చేస్తావా అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే మన తాసుమాకి కూడా వచ్చేసి తను చెప్పిద్ది, నన్ను పొట్టిదాన్ని వంటావా, నాకన్నీ వినిపిస్తున్నాయరా గుండోడా అని చెప్పి తను వచ్చి సైతమ్మ మీద ల్యాండ్ అయ్యేది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన తాసుమాకి ఒక ప్యాంటీస్ కూడా కనిపించాయి మన కింగ్ కి. మీ అందరికి ఒక్క మాటలో చెప్పాలంటే అసలు అక్కడ ఏం జరిగిందో కాసేపు వరకు మన కింగ్ కి అర్థం కాదు. ఇక్కడ మన తాసుమాకి సైతమ్మ కూడా వెళ్ళిపోతారు. దాని తర్వాత మన కింగ్ కి అర్థమైద్ది. ఇంకా తను చెప్తాడు, యా ఐ సీ హర్ ప్యాంటీస్. పైగా ఇది చెప్పడం కూడా చాలా సీరియస్ గా చెప్పాడు అనమాట మన కింగ్. గైస్ మీ అందరికి నేను ఎప్పటి నుంచో ఒక మాట చెప్పాలనుకుంటున్నా, అదేంటంటే ఈ కింగ్ క్యారెక్టర్ ని చూసిన ప్రతిసారి నాకైతే లక్కీ మ్యాన్ షో నుంచి మన లక్కీ మ్యాన్ గుర్తుకొస్తాడు బ్రో. ఎందుకంటే ఇక్కడ కింగ్ కి కూడా అంత లక్ ఉంది. అసలు తను ఏం చేయాల్సిన అవసరమే లేదు, ప్రతిదీ అలా జరిగిపోతూ ఉండిద్ది. తను ఇలాగే చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డాడు. ఇది మనం ఆల్రెడీ వన్ పంచ్ మ్యాన్ లో చాలా సార్లు చూసాం. ఇంకా ఈ చాప్టర్ కూడా మన కింగ్ తో ఎండ్ అయింది. సో ఈ వీడియో అయితే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరు నచ్చినట్టు గైస్. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే ఈ వీడియోకి ఒక 500 లైక్స్ కంప్లీట్ చేసేయండి. ఒక 500 లైక్స్ చిన్న టార్గెటే కాబట్టి గైస్ కంప్లీట్ చేసేయండి. సో మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.